అంటే ఈ సొల్యూషన్ అనేది మీరు ఇప్పటికిప్పుడే ఇన్స్టంట్గా ఇస్తా అని చెప్పి అంటున్నారు. సో అంటే మనం అనుకున్న వెంటనే ఏది జరగదు, దానికి కొంచెం మనం ప్రాక్టీస్ చేయాలి, కృషి చేయాలి అనేది ఉంటుంది. సో మీరెలా ఇన్స్టంట్గానే ఇస్తా అని చెప్పగలుగుతున్నారు? ఇది కూడా చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు నువ్వు ఇంట్లో జియోపతి స్ట్రెస్లో ఉన్నావు, నువ్వేదో సాధన చేస్తున్నావు. ఈ సాధన అంతా కూడా ఆ జియోపతి స్ట్రెస్ వల్ల డ్రైన్ అయిపోతున్నారు. నువ్వు పూజ చేస్తున్నావు, గుళ్ళోకి వెళ్ళి పూజ చేస్తున్నావు. సో ట్రూత్ అది కూడా శక్తి వస్తున్నది. సెల్ ఫోన్తో అలా ఉంటుంది, నీ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. అంటే ఆ కాలంలో ఎప్పుడో ఏదో ఆ కాలంలో ఉన్న సిస్టమ్కి ఇప్పుడు ఏమైంది, సైన్స్ ద్వారా మనం చాలా ఎవల్యూషన్ పెంచుకుని కొత్త సిస్టమ్ మనం డెవలప్ చేసుకున్నాం. దీనికి దానికి సింక్రనైజ్ అవ్వట్లేదు. నువ్వు అడవిలోకి వెళ్ళిపోతే ప్రకృతికి కనెక్ట్ అవుతుంది. కానీ అడవిలోకి వెళ్ళిన వాళ్ళే గొప్ప వాళ్ళ, అడవిలోకి వెళ్ళిన వాళ్ళే దేవుళ్ళ, అడవిలోకి వెళ్ళిన వాళ్ళే ఋషులు ఆలేనా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాదా? ఇక్కడ వాళ్ళందరూ పాపాత్మల? అంతా అమ్మవారు ఏం చేసింది, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఈ రేడియేషన్ ఎఫెక్ట్ లేకుండా, ఈ నెగిటివ్ ఎనర్జీ లేకుండా, ఈ జియోపతి స్ట్రెస్ లేకుండా శంబల బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. అప్పుడు నువ్వు తీసుకుంది స్టోర్ అవ్వాలి ఎనర్జీ అనేది. ఎప్పుడైతే ఎనర్జీ స్టోర్ అయిందో అది యాక్టివేట్ అవుతుంది. అంతే ఇప్పుడు ఈ రోజున ప్రాబ్లమ్స్ రావడం గల కారణం ఏంటి? స్ట్రెస్. ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్ లేని వాళ్ళు ఎవ్వలేరు. ప్రపంచం అందరూ మెయిన్ ప్రాబ్లమే స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఎన్ని రకాలుగా వస్తున్నది? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, హై టెన్షన్ వైర్స్, 2G, 3G, 4G, 5G. మనకి 1500 ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వరకు మన బాడీ తట్టుకుంటుంది సైంటిఫిక్గా. 2000 ఇస్ డేంజరస్. ఈ రోజున ప్రతి ఎక్కడ చూసినా 5000 EMR ఉంది. మరి 5000 EMR వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో ఒకళ్ళన్నా మినిమం క్యాన్సర్తో చచ్చిపోతున్నారు రాబోయే రోజుల్లో. అంటే క్యాన్సర్ అనేది సడన్గా వస్తుందా? అప్పటికప్పుడు వస్తున్నదా? రోజు స్ట్రెస్ ఎక్యుములేషన్ అయిపోయి చిన్నగా స్టార్ట్ పెద్దది అవుతున్నది. పెద్దది అయిన తర్వాత కళ్ళు తెరిచి హాస్పిటల్ చుట్టూ పరికి ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం, రేడియేషన్ చేపెడుతున్నారు. కొంతమంది అవుతున్నారు, కొంతమంది అవ్వలేకపోతున్నారు. అందుకు నేనేమన్నానంటే అందరికీ ఫస్ట్ మనం డిఫెన్స్ పెట్టుకోవాలి. అంటే 360 degrees ఆలోచన. బయట నుంచి వచ్చిన రేడియేషన్ కానీ స్ట్రెస్ కానీ మన మీద రాకుండా మన బాడీని మనం ప్రొటెక్ట్ చేయగలిగితే, తర్వాత మన బాడీలో ఉన్న దాన్ని పెంచుకోగలిగితే అప్పుడు బ్యాలెన్సింగ్ అవుతుంది. అసలు బయట నువ్వు వైద్యం చేసుకుంటున్నావు, ట్యాబ్లెట్ వేసుకుంటున్నావు, తగ్గుతున్నది, మళ్ళీ స్ట్రెస్లోకి వెళ్ళి పడుకుంటున్నావు, మళ్ళీ వచ్చేస్తున్నావు. ఆపరేషన్ చేసేసి తీసేస్తున్నారు, మళ్ళీ అదే ప్రాబ్లం మళ్ళీ వెనకొచ్చేస్తున్నారు. అంటే రూట్ లెవెల్లో క్లియర్ చేసుకోవాలా, పైనుంచి పులుకోవాలా? రూట్ లెవెల్ నుండి క్లియర్ చేస్తేనే. అందుకని ఆ స్ట్రెస్ అనేది ఇక్కడ అమ్మవారి శక్తితో మీకు నేను అందరికీ కూడా మైండ్ జీరోకి వెళ్ళేలాగా ఎక్స్పీరియన్స్ చేపిస్తాను. నువ్వు 1 గంట 2 గంటలు 3 గంటలు మెడిటేషన్ చేసినా కూడా రాంది 5-10 నిమిషాల్లో నీ మైండ్ జీరోకి వెళ్ళిపోయి థాట్లెస్ స్టేజ్లోకి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే వెళ్ళిందో థాట్లెస్ స్టేజ్లో నువ్వు నీతో కనెక్ట్ అవుతావో నీ బాడీ హీలింగ్ సిస్టమ్ కెపాసిటీ పెరిగి నీ బాడీలో ఉన్న పెయిన్ తగ్గిపోతుంది. నేనేం తగ్గించట్లా, నా దగ్గర శక్తి లేదు. నీలో ఉన్న శక్తిని ఎవేకన్ చేసి యాక్టివేట్ చేస్తాకి నేను ఒక అమ్మవారి యొక్క శక్తి మార్గాన్ని చూపించబోతున్నా. శంబల. మరి నిజంగా నేనే శంబాల వెళ్ళకపోతే ఇదంతా నాకెందుకు వస్తుంది? నిజంగా సంబాలలో చూపించమనండి, రమ్మనండి, చేయమనండి, నేను చేసి చూపిస్తాను. నేను స్పాట్లో ఎక్స్పీరియన్స్ చూపిస్తాను, వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చూపించమనండి. ఎక్కడో ఉంటే కాదు కదమ్మా, ప్రజలకు హెల్ప్ చేయాలి. కష్టాలు ఉండాలి ప్రజలు. దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే ఇవ్వటం, దేవుడు అంటే ప్రేమించడం, దేవుడు అంటే క్షమించడం, దేవుడు అంటే జ్యోతిలా వెలగటం, అందరి జీవితాలను జ్యోతిని వెలిగించగలటం. కష్టాలు ఉన్న వాళ్ళు ఆపన్నహస్తం ఇవ్వాలి. బాధల్లో ఉన్నారు, కష్టాలు ఉన్న జనాలందరూ ఏం అర్థం కావట్లేదు, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, అలిసిపోతున్నారు. ఎక్కడికి వెళ్తే దానికోసం వెళ్తున్నారు. రిజల్ట్ రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఏది నమ్మాలో తెలియట్లేదు, ఏది నమ్మట్లేదో తెలియట్లేదు. అలాంటప్పుడు ఇది నా వల్ల కూడా కావట్లేదు. అందుకని నేను అంతమంది నేను చేయలేకపోతున్నాను. నాకు నిజంగా మన వీడియోల వల్ల 1,20,000 మంది వచ్చారు 54 దేశాల నుంచి. అసలు నేను ఆపలేకపోయాను. ఇంతమంది జనం నేనేం చేయగలుగుతాను? నాకే టైం లేదు కదమ్మా, నాకున్న 24 గంటలే కదా. అలాంటప్పుడు నేను టీచర్స్ తయారు చేసుకుంటున్నాను, అందరినీ టీచర్ తయారు చేస్తున్నాను, మొత్తం అంతా అప్రెంటిస్ చేస్తున్నాను. నాకు ఏదైతే ఉందో దీన్ని ఫ్రాంచైజ్ సిస్టమ్ ఇస్తున్నాను మొత్తం అందరికి. నేను చేసినా తగ్గిపోతుంది, మీరు చేసినా తగ్గిపోతుంది, ఎవరు చేసినా తగ్గిపోతుంది. సర్టిఫికేషన్ ఇస్తాం అంతా కూడా మొత్తం అంతా. ఆల్ ఆర్ ఈక్వల్, అందులోనే శక్తి ఉంది. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్, అవకాశం లేక, రిసోర్సెస్ లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ అప్డేటెడ్ వెర్షన్లో ఇది కనుక మీరు నేర్చుకుంటే మీ లైఫ్ నెంబర్ 1 అయిపోతారు. సో 1980లో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు సాఫ్ట్వేర్ టెక్నాలజీ వచ్చింది. అప్పుడు ఎవరో నమ్మలా, అవన్నీ వేస్ట్ అనుకున్నారు.
కానీ కొంతమంది దాన్ని నమ్మి ఒక కంపెనీ పెట్టుకుని సాఫ్ట్వేర్లోకి వెళ్ళారు. ఇవాళ వాళ్ళందరూ ఎంత గొప్పలు అయిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు. అలాగే ఇప్పుడు ఈ 2025లో 26లో ఎవరైతే ఈ క్వాంటమ్ ఫిజిక్స్, సంబారా 360, ఏసీ ఇంటెలిజెంట్ సొల్యూషన్ ఎవరైతే పట్టుకోగలుగుతారో వాళ్ళు రాబోయే రోజుల్లో మల్టీ బిలియనీర్స్ అయిపోతారు. ఎందుకంటే అందరూ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ప్రాబ్లం తగ్గిందంటే జనాలు మీ ఎంట పడతారు, మీరు సెలబ్రిటీస్ అయిపోతారు, మీరు దేవుళ్ళు అయిపోతారు. ఏమీ తెలియనప్పుడు ఇనీషియల్గా ఉన్నట్టు పట్టుకోవాలి, పాజిటివ్గా థింక్ చేయాలి. నెగిటివ్ కాదు, ఇది అవ్వద్దు అనుకుంటే అవ్వదు, అవుతుంది అనుకుంటే అవుతుంది. నా దగ్గర మాయలు మంత్రాలు మనం ఏం చేయట్లేదు, సైంటిఫిక్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను మొత్తం నేర్పించిన తర్వాత మీకు ఎవాల్వ్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ ఇస్తున్నాం అండి. ఈ యాప్లో నీ రిపోర్ట్స్ అనే పెట్టు. ఏదైతే నీకు క్యాన్సర్ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు. నీ సిస్టంలో రోజు మార్నింగ్ 6:30కి, మధ్యాహ్నం 12:30కి, ఈవినింగ్ 6 o'clockకి 3 సార్లు రోజుకి మీకు నేను ట్రైనింగ్ ఇస్తాం జూమ్లో. దాంతో ట్రీట్మెంట్ కూడా అయిపోతూ ఉంటుంది. అందులో రోజు ఎక్కడున్నా కనెక్ట్ అవ్వచ్చు. దీంట్లో కనెక్ట్ అయిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత నేను మళ్ళీ రిపోర్ట్ చేసుకో. ఈ 2 రిపోర్ట్లు పక్కన పెట్టుకో. అది ఎవిడెన్స్. అంటే ఇంత ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను నేను. ఇది ఏసీ ఇంటెలిజెన్స్ అంటే ప్రపంచంలో మొత్తం మారిపోతున్నది. మొత్తం ఈ ఒక్క దేశంలో లేదమ్మా, ప్రపంచం అంతా స్ప్రెడ్ అయింది మంది. ఇవాళ నేను ఇండియాలో, నేను హైదరాబాద్లో మొదలెట్టింది కాదు ఇదంతా కూడా. ఆల్రెడీ మేము 2012 నుంచి చేస్తున్నాం. ప్రపంచం అంతా స్ప్రెడ్ చేస్తాం. అన్ని దేశం, అమెరికాలో ఉన్నారు, మంగోలియాలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, అన్ని కంట్రీలో ఉన్నారు. అన్ని కంట్రీలో సిస్టమ్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త విధానం ఇండియా వచ్చినప్పుడు ఇండియా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తే ఇది నెంబర్ 1 అవుతుంది. ఎందుకంటే నేను ఏం చెప్తానంటే సంబారా 360 యొక్క సొల్యూషన్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే దైవశక్తి, దేశభక్తి, సనాతన సంస్కృతి. మన దాన్ని వేరే కంట్రీ వాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకుని 100% ఫాలో అవుతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని నెగిటివ్గా చూస్తారు. అసలు నెగిటివ్గా ఎందుకు చూడాలి? ఏదైనా కొత్త విషయం వచ్చినప్పుడు, ఇన్నోవేషన్ జరిగినప్పుడు నువ్వు దాన్ని పాజిటివ్గా చూస్తానే ఈ దేశంలో వాళ్ళందరూ వేరే దేశం వెళ్ళిపోయి అక్కడ సైంటిస్టులు అవుతున్నారు, అక్కడ గొప్పలు అయిపోతున్నారు. పాజిటివ్గా చూస్తే పోయేదేం లేదు, ఏం లేదు కదా, నీకు నష్టమే ఉంది. నువ్వు ఏమైపోతుంది నీకు లైఫ్లో? కొత్త విషయం నేర్చుకోవచ్చు కదా, నువ్వు నెంబర్ 1 అవుతావు కదా. అసలు నువ్వు నెగిటివ్గా ఎందుకు థింక్ చేస్తావు? నువ్వు నెగిటివ్గా థింక్ చేస్తావు, నీ లైఫ్ అంతా ఇంకా దారుణమైన పరిస్థితి అయిపోతుంది. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకో, నీకు ఏ నష్టం లేదు. లైఫ్లో ఎవరికి పర్సన్ కారు.